కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకుందాం. కార్బోహైడ్రేట్స్ ఏంటంటే మనకి ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇచ్చేటువంటివి, బాడీకి చాలా అవసరమైనటువంటివి ఈ కార్బోహైడ్రేట్స్. చాలా మంది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ని చాలా భూతం లాగా అమ్మో అసలు తినకూడదు అనేలాగా చూస్తారు. అయితే దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఎస్, కొంచెం అయితే నిజమే. ఎందుకంటే మనం తినే కార్బోహైడ్రేట్స్ లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే వైట్ రిలేటెడ్, అంటే వైట్ రైస్ కానీ మైదా రిలేటెడ్ కానీ, గోధుమ పిండి అయినా కూడా రీఫైన్డ్ గోధుమ పిండి వాడటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం. అండ్ మన సౌత్ ఇండియన్స్ లో 3 పూట్ల కూడా రైస్ రిలేటెడ్, అంటే మార్నింగ్ ఇడ్లీ దోశ, మధ్యాహ్నం రైస్, అగైన్ ఈవినింగ్ చపాతీ ఆర్ రైస్ లాంటివి తింటూ ఉంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ మనకి బాడీలోకి వెళ్ళిపోవటం, మనం దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోవడం, దానివల్ల ఫ్యాట్ స్టోరేజ్ అవ్వటం, దీనివల్ల చాలా అనర్థాలు అయితే జరుగుతున్నాయి అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏదైతే అన్నానో వైట్ రిలేటెడ్ అంటే రీఫైన్డ్ ప్రొడక్ట్స్ అనమాట. అదే మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే వైట్ రైస్ తిన్నా కూడా మనము మిగతా అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ లో, డిన్నర్స్ లో వేరే గ్రెయిన్స్ ని యూజ్ చేసుకున్నప్పుడు మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా మేలైతే చేస్తాయి. ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్ గా ఉండటం ఎంతైనా అవసరం. థ్యాంక్ యూ.